హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. సిస్టర్స్ ఈరోజు మన ఛానల్‌లో టాపిక్ వచ్చి సిస్టర్స్ గురించి. మీరు ఈ స్టోరీ విన్నారనుకోండి చాలా ఆశ్చర్యపోతారు. ఒకవేళ కొంతమంది ఇలాంటిది ఫేస్ చేసి కూడా ఉండొచ్చు. ఎవరన్నా ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఫేస్ చేసి మా ఇంట్లో కూడా ఉన్నారు ఇలాంటి సిస్టర్స్ అంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈరోజు సిస్టర్స్ గురించే మనం చూడబోతున్నాం అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. సిస్టర్స్ ఇలాంటి సిస్టర్స్ కూడా ఉంటారా బాబోయ్ అనేలాగా ఉన్నారండి. ఒక ఫ్యామిలీలో 4 సిస్టర్స్ ఉంటారనమాట. ఇలా కనుక 4, 5 ఇలా ఉన్నారనుకోండి, ఎలా ఉంటారంటే వాళ్ళొక ఇది వచ్చేసి బాండింగ్ వచ్చి ఫస్ట్ వాళ్ళు, థర్డ్ వాళ్ళు ఒక సెట్‌గా ఉంటారు. సెకండ్ వాళ్ళు, ఫోర్త్ వాళ్ళు ఒక సెట్‌గా ఉంటారు. ఇది మీ ఇళ్లల్లో ఉందా చెప్పండి. ఇప్పటి కాలంలో చూసారంటే ఇద్దరు పిల్లలు. ఇంకెక్కడ సెట్లు కదా! అంతకుముందు ఇలానే ఉండేవాళ్ళండి. సెట్లుగా ఉండేవాళ్ళనమాట. ఫస్ట్ వాళ్ళకి, సెకండ్ వాళ్ళకి పడదు. అందుకని థర్డ్ వాళ్ళతో చేరతారు. ఈ థర్డ్ వాళ్ళకి కూడా సెకండ్ వాళ్ళతో పడదు. సెకండ్ వాళ్ళకి ఫోర్త్ వాళ్ళతోనే పడిద్ది. ఇలా సెట్లుగా ఉండేవాళ్ళు అప్పట్లో అనమాట. ఒక ఇంట్లో ఇలా నలుగురు అమ్మాయిలనమాట, ఆడపిల్లలు. ఫస్ట్ ముగ్గురు, తర్వాత లేట్‌గా నాలుగో అమ్మాయి పుట్టిద్ది. అబ్బాయి కోసం నలుగురు అమ్మాయిలయిపోతారు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి కొంచెం లేట్‌గా పుట్టిద్ది. ఇంకా ఏమంటే పెద్ద అమ్మాయి, మూడో అమ్మాయి ఒక సెట్ అనమాట. ఈ రెండో అమ్మాయిని చూస్తే వాళ్ళకి నచ్చదు. చిన్నప్పటి నుంచే నచ్చదు. వాళ్ళిద్దరు క్లోజ్‌గా ఉంటారు. ఈ అమ్మాయిని చూస్తే ఎప్పుడు తిట్టడం, కొట్టడం ఇలా చేస్తూ ఉంటారనమాట. ఎందుకో నచ్చకుండా పోయింది. ఇలానే పోతూ ఉంటదా పెద్దవాళ్ళయిపోతారు. అంతలోనే ఒక లాస్ట్‌గా మళ్ళీ అమ్మాయే పుట్టేస్తదనమాట. ఆ అమ్మాయి చిన్నపిల్ల. ఆ అమ్మాయిని మనం ఈ స్టోరీలో చేర్చుకోవద్దు. వీళ్ళ ముగ్గురుని గురించే చెప్పబోతున్నా. ఇంక ఇప్పుడు ఏమైద్దంటే పెద్దవాళ్ళవుతారు. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేస్తారు. మంచి రిచ్‌గా ఉన్న ఫ్యామిలీ నుంచే వీళ్ళకి సంబంధం వస్తే చేస్తారు. అయితే బాగా సంపాదిస్తాడు పెద్దల్లుడు. అయితే వైఫ్ దగ్గర అంత క్లోజ్‌గా ఉండడు. ఆయనెప్పుడు సంపాదనలోనే. సంపాదించేస్తున్నాను గదా! చూసుకోండి. అలా అనమాట. బయటకి తీసుకెళ్ళడం, అఫెక్షన్‌గా చూసుకోవటం అలా కాదు. ఆయనంతా ఫుల్ అందులో బిజీగా ఉంటాడు. ఇలా. రెండో అమ్మాయికి మ్యారేజ్ చేస్తారు. ఈ అమ్మాయికొచ్చి మిడిల్ క్లాస్ అనమాట. రిచ్ కాదు. ఒక మంచి జాబ్ చేస్తున్నాడు అబ్బాయి. తల్లిదండ్రులు మంచివాళ్ళు. సరే మంచి ఫ్యామిలీ. ఎలాంటి బాధలు లేవు అని చెప్పి ఇచ్చేశారు. డబ్బులు లేకపోయినా పర్వాలేదు మంచిగా చూసుకుంటారని. మూడో అమ్మాయి. మూడో అమ్మాయికొచ్చేసి ఈ అమ్మాయికి కూడా రిచ్ ఫ్యామిలీ నుంచి వస్తారు. అది వాళ్ళ తలరాతలు అంతే. కదా! ఆ అమ్మాయికి రిచ్‌గా ఉన్న దగ్గరే వస్తారు. ఆ అమ్మాయికి మంచిగా మ్యారేజ్ చేస్తారు. పోతే నాలుగో అమ్మాయి. అందరికంటే ఆఖరి అమ్మాయి. ఈ అమ్మాయి మెల్లగా చదువుకొని పెద్దయిన తర్వాత ఈ అమ్మాయికి మ్యారేజ్ చేస్తారు. ఈ అమ్మాయి ఎక్కడ ఉంటదంటే ఫారిన్‌లో ఉంటది. వీళ్ళతో సంబంధం లేదు ఈ అమ్మాయికి. ఎప్పుడన్నా వస్తది. అందరు అక్కా చెల్లెలతో కలిసి ఉంటది. ఏమన్నా తెస్తే అందరికి ఇచ్చేసి కొన్ని రోజులు వీళ్ళతో ఉండేసి వెళ్ళిపోతూ ఉంటది. తన పని తను చూసుకుంటది. ఎవరితో పెద్దగా మింగిల్ అవ్వదు. తను అలాంటి టైప్. ఇప్పుడు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఇక్కడున్నారు. ఇద్దరికొచ్చి మంచి రిచ్ ఫ్యామిలీలో దొరికింది. ఒక అమ్మాయి మిడిల్ క్లాస్. అసలే ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఒకటే ఈ అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు కదా! ఇప్పుడు మిడిల్ క్లాస్‌లో కదా! ఇంకేమవుతదంటే పెద్దమ్మాయి, మూడో అమ్మాయి ఇప్పుడు గూడా అంతే. ఈ అమ్మాయిని ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి ఏడిపిస్తూ ఒకలాగా చూసేవాళ్ళు. ఇప్పుడొచ్చేసి ఏమంటే వీళ్ళకి గర్వం అనమాట, పొగరనమాట. మనకు మనీ ఎక్కువగా ఉంది. ఈ అమ్మాయికి తక్కువగా ఉంది. ఈ అమ్మాయితో మనం పెద్దగా పెట్టుకోకూడదు అని జెప్పేసి ఎప్పుడు చూసినా అమ్మాయి గురించి చెప్పుకోవటం అలా చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి అలా అనుకోదు. వాళ్ళ హస్బెండ్ అలా అనుకోడు. మంచి అబ్బాయి. వాళ్ళు పెద్దగా వీళ్ళ ఇంటికి రారు, పోరనమాట. నేనెళ్ళి చూడాలి అంటే, "వెళ్ళమ్మా చూడు" అని జెప్పేసి డబ్బులిస్తాడు ఈ అబ్బాయి. ఈ అమ్మాయి వచ్చేసి అన్నీ కొనుక్కొని వెళ్ళేసి సిస్టర్స్‌ని చూసి ఇచ్చేసి వస్తూ ఉంటది. వాళ్ళు మాత్రం వీళ్ళింటికి రారు. పెద్దగా అసలు రారు. ఎప్పుడో వస్తారు. వాళ్ళ పిల్లల్ని బాగా మంచిగా పెంచుతారు. రిచ్ పిల్లలు కదా వాళ్ళు. వీళ్ళ కిడ్స్ వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళనమాట. ఇంకా ఇలా ఈ అమ్మాయికి అర్థం అవ్వదు. వాళ్ళు వేరేలాగా చేస్తున్నారని. ఎప్పుడు చెప్పుకోవడం అలా. ఇలా ఉండగా కొన్ని రోజులకి ఏమైద్దంటే, ఈ అమ్మాయికి వీళ్ళ హస్బెండ్ గమనిస్తాడు. వాళ్ళిద్దరు నిన్ను సరిగ్గా పట్టించుకోవట్లా. నువ్వే సిస్టర్స్ అని వెళ్తున్నావు. సరే నిన్ను బాధ పెట్టడం ఎందుకు చిన్నప్పటి నుంచి. ఒకటిగా పెరిగినోళ్ళు కదా అని చెప్పేసి నేను ఇన్ని రోజులు పంపిస్తున్నా.
నువ్వు ఇంత కష్టపడి నువ్వు వాళ్ళకంటే తక్కువ పొజిషన్‌లోనే ఉన్నావు. చాలా తక్కువ పొజిషన్‌లో ఉన్నావు. ఉన్నా గూడా నీ మనసు బాధపడకూడదని నీకు డబ్బులన్నీ ఇచ్చి నేను పంపిస్తున్నా. అన్నీ కొనుక్కెళ్ళి ఇస్తున్నావు, చూసొస్తున్నావు నువ్వు. వాళ్ళకొచ్చి నీ మీద ప్రేమ లేదు. నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటే నువ్వు అర్థం చేసుకోవట్లా. మన పిల్లలకు గూడా అసలేమీ కొనివ్వరు. వీళ్ళ పిల్లలకు గూడా అసలేమి ఇవ్వరండి. అంత డబ్బులున్నాయి గదా! కొంతమంది ఏం జేస్తారు, చెల్లెలు ఎవరన్నా మన ఫ్యామిలీలో ఒకళ్ళు లోగా ఉన్నారనుకోండి, వాళ్ళని లిఫ్ట్ జేయడానికి జూస్తారు. ఇలానే ఏమన్నా హెల్ప్ జేసి, మా చుట్టాలింట్లో ఒకళ్ళున్నారు. నలుగురు పిల్లలు. ఒక అమ్మాయి అందులో డల్‌గా ఉంటది. అంటే మంచి జాబే అబ్బాయి. గవర్నమెంట్ జాబ్ అని ఇస్తారు. మిగిలిన ముగ్గురు బాగా రిచ్ అనమాట. వాళ్ళేం జేస్తారంటే వాళ్ళు ముగ్గురు ఈ అమ్మాయికి అన్నీ కొనిపిస్తారండి. ఈ అమ్మాయి ఫీల్ అవ్వగూడదు. వాళ్ళకంటే మనం తక్కువగా ఉన్నామని. తల్లిదండ్రులు గానీ, వాళ్ళ సిస్టర్స్ వన్ బ్రదర్ వాళ్ళు అన్నీ కొనిపిస్తారు. వీళ్ళ పిల్లలకి, వీళ్ళకి అన్నీ బాగా చూసుకుంటారు. అలానూ ఉన్నారు. వీళ్ళొచ్చి అలా కాదనమాట. ఈ అమ్మాయి కొనుక్కెళ్ళిస్తే తీసుకుంటారు గానీ, వాళ్ళుగా ఏమే చెయ్యరనమాట. ఇంకా పైన ఈ అమ్మాయిని చూస్తే వాళ్ళకి నచ్చదనమాట. ఎందుకంటే తక్కువ పొజిషన్‌లో ఉంది కదా! అందుకని. అని అర్థమయ్యేలాగా హస్బెండ్ చెబుతాడు. ఈ అమ్మాయి గూడా మెల్లగా సరే హస్బెండ్ చెప్పేది కూడా కరెక్టే. మనం ఇంత దూరం వెళ్ళేసి 3, 4 బస్సులెక్కేసి, వెళ్ళేసి, చూసేసి, ఆటోలో వెళ్ళి ఇంత మనీ వేస్ట్ చేస్తున్నాం. వాళ్ళున్నోళ్ళు ఒక్క పైసా కూడా బయటకు తీయడంలా. మనల్ని, మన పిల్లల్ని వచ్చి చూడడంలా. ఈ అమ్మాయికి ఇద్దరు పిల్లలు. చూడడంలా. అప్పుడు మనం మాత్రం ఎందుకు ఇంత మనీని వేస్ట్ చేస్తున్నాం? నెలకోసారి ఎళ్లి చూసొస్తున్నాం. సరే ఇక మీదట మనం తగ్గించుకుందాం. ఒకేసారి కట్ చేయకుండా అనుకుంటది. ఒకరోజు ఏం చేస్తది, ఈ చిన్న చెల్లెలుంది. పెద్ద అక్కొకటి, చెల్లెలొకటి కదా! అక్కొచ్చి పర్వాలే ఒక్క లెవెల్‌కి పర్వాలే. వెళ్తే బాగా చూసుకుంటది. కూర్చో అని. చెల్లెలుంది చూసారా? అస్సలంటే అసలు మంచిది కాదనమాట. ఇంకా అక్క ఎక్కడ ఈ అమ్మాయితో క్లోజ్ అయిద్దని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పనివన్నీ చెల్లెలతో ఈ అమ్మాయి అస్సలంటే అస్సలు మాట్లాడదు. మాటలే కట్ చేసుకుంది చిన్నప్పటి నుంచే. పడడంలా ఎందుకని చెప్పేసి నచ్చలా. అందుకని కట్ చేసింది. అక్కతో మాత్రం మాట్లాడుతది. చిన్న చెల్లెలు ఫోన్ చేస్తే మాట్లాడిద్ది. అంతే ఈ అమ్మాయి ఎలా అంటే ఈ అమ్మాయి పనులు ఈ అమ్మాయి. ఎవరి గురించి మాట్లాడదు. అలా ఉంటది. ఇంకొకసారి ఏం చేస్తదంటే చెల్లెలు వీళ్ళిద్దరూ బాగా మాట్లాడుకుంటారేమో, కలిసిపోతారేమో అని చెప్పేసి ఒకదాంతో ఈ అమ్మాయిని ఎలా అయినా విడగొట్టేసేయాలని చెప్పేసి అక్కకు ఫోన్ చేసి నీ గురించి ఇలా అన్నీ చెప్పింది అంటే అక్క నమ్మదనమాట. నమ్మకపోతే లేదు ప్రామిస్ చేసింది. ఇలా అన్నీ చెప్పింది అనగానే ఇంకా అక్క ఏమంటే ఈ చెల్లెలకు ఫోన్ వేస్తది. వేసేసి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గురించి మనకు తెలిసిందనుకోండి, చెప్పుడు మాటలు అసలు మనం వినకూడదు. అటువైపు ఉన్న వ్యక్తి ఎలాంటి వాడు, ఎలాంటి వాళ్ళు అని మనం అర్థం చేసుకొని వినేసి వదిలేయాలి. అలానా సరే అని వదిలేయాలి. అడగకూడదు. ఈ అక్క ఏం చేస్తది, ఆ చెల్లెలు చెప్పిన మాటలని ఈ చెల్లికి ఫోన్ చేసింది. నువ్వు ఇలా చెప్పావనగానే అమ్మాయికి బాధేస్తది. లేదు నేను చెప్పలేదు. అసలు నేను వాళ్ళతో మాట్లాడను కదా! ఆ అమ్మాయితో నేను మాటలే కట్ చేసి ఎప్పుడో అయిపోయింది. నేనెలా చెప్తానంటే, లేదు నువ్వెవరితో చెప్పావంట. అంటే నువ్వెవరితో చెప్పావో వాళ్ళే చెప్పారనగానే అమ్మాయికి బాధేస్తది. ఇప్పుడు ఎవరు ఆ అమ్మాయి ఎప్పుడన్నా మన ఇంటికొస్తది. అంటే నువ్వు ఆమె దగ్గరే చెప్పావంట, ఆమె చెప్పిందంట అనగానే ఇంక ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ మీద కూడా పొయ్యేస్తది. ఇంకప్పుడు డిసైడ్ అయ్యిద్ది. ఇక మీదట వీళ్ళెవ్వరితో మనం మాట్లాడకూడదు. మన హస్బెండ్ సంపాదిస్తున్నాడు ఎంతో కొంత. మనల్ని రాణిలాగా పెట్టుకున్నాడు. వాళ్ళు కోటీశ్వర్లే. అయితే వాళ్ళ హస్బెండ్ వాళ్ళని అంత ప్రేమగా చూసుకోరు. మన హస్బెండ్ మనల్ని బాగా చూసుకుంటున్నాడు. మనకి ఇంతకంటే ఏం కావాలి? మన అత్త, మామలు బాగా చూసుకుంటున్నారు. చాలు మన పిల్లలున్నారు అని చెప్పేసి అలానని చెప్పి ఇంక మీదట నువ్వెప్పుడు నాకు ఫోన్ చేయొద్దని చెప్పేసి నేను చెప్పలేదు. నువ్వు వాళ్ళ మాటలిని నన్ను అడిగావు. ఇక నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దని ఫోన్ పెట్టేస్తదండి. ఆ తర్వాత ఈ అమ్మాయి ఫ్యామిలీలో ఈ అమ్మాయి అలానే ఉంటది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. మాట్లాడుకోరు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తూ మన దగ్గర డబ్బు లేదనే కదా వీళ్ళు మనల్ని ఇలా చేశారు. సరే మనం మాట్లాడొద్దు అని హస్బెండ్ దగ్గర చెప్పదు ఈ విషయాలన్నీ. ఎందుకు వాళ్ళకి చులకనైద్ది. తెలిస్తే ఏదోలాగా ఎంత మంచోళ్ళైనా ఎప్పుడన్నా చెప్పి చూపిస్తారు. వద్దనేసి సైలెంట్‌గా ఉంటదండి. ఏంటి ఎళ్ళట్లేదంటే మీరే చెప్పారు కదా! అందుకని నేను ఆలోచించాను. సరే మీరు చెప్పింది కరెక్టే నేను వెళ్ళడం లేదని చెప్పేసి ఈ అమ్మాయి ఇలానే ఇంట్లో ఉంటూ ఉంటదండి. ఈ పిల్లల్ని బాగా చదివించుకుంటూ అలా ఉంటదనమాట. కొన్ని రోజులకి ఏమైద్ది పిల్లలు కూడా పెద్దోళ్ళయిపోతారు. వాళ్ళ పిల్లలొచ్చి ఏదో చదువుకుంటారు మామూలుగా డిగ్రీ. ఎందుకంటే వాళ్ళకి బాగా ఆస్తులున్నాయి గదా! మనకు ఆస్తులున్నాయి. ఇంకేంటి మనం ఎందుకు కష్టపడాలనే ఒక మనస్తత్వానికొస్తారు వాళ్ళ పిల్లలు. ఈ అమ్మాయి ఏం జేస్తది మనకు చదివే ముఖ్యం. మనం ఇలా ఉన్నాము. మిడిల్ క్లాస్ వాళ్ళం బాగా చదువుకోండి అని పిల్లల్ని చదివిచ్చిద్ది. వీళ్ళ పిల్లలు చదువుకొని బాగా పైకొస్తారండి. ఈ అమ్మాయిని ప్రతి చోట
వీళ్ళు అవమానిస్తూ ఉంటారు. ఏదన్నా ఫంక్షన్స్‌కెళ్ళినా గూడా ఈ అమ్మాయి దగ్గర మాట్లాడరు. అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళే మాట్లాడట్లా మనం ఎందుకు మాట్లాడేదని వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోరు. చాలామంది ఈ అమ్మాయిని అవమానిస్తారు డబ్బు లేదనే కారణంతో. సరే ఈ అమ్మాయి గూడా ఫంక్షన్స్‌కెళ్ళటం అవాయిడ్ చేసిద్ది. ఇంక ఇప్పుడేమైందంటే వీళ్ళిద్దరు పిల్లలు బాగా చదువుకున్నారు. టాపర్స్. మంచి అసలు వాళ్ళు ఊహించని విధమైన జాబ్స్ వస్తాయండి ఇద్దరు పిల్లలకి. వచ్చి ఉన్నత పోస్టింగ్‌ల్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు పిల్లలు. ఇంకా ఇప్పుడు వీళ్ళకి మంచి శాలరీస్ అనమాట. అన్నీ కొనుక్కుంటారు. ఇద్దరు పిల్లలు సంపాదిస్తున్నారు కదా! ఇంకెందుకు బాధపడాలి? ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆస్తులున్నయా? లేదా? అనేది గాదు మ్యాటర్. వీళ్ళ పిల్లలొచ్చి మంచి పదవిలో ఉన్నారు. అక్కడ జనాలు వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ జేస్తారు. ఇప్పుడు ఒక ఫంక్షన్‌కెళ్లారు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. వెళ్ళినప్పుడు ఏమైద్దంటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరికీ గౌరవించి, వాళ్ళిద్దరిని చూసి రండి రండి అన్నోళ్ళు వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా వాళ్ళ దగ్గర ఆస్తి ఉంది కానీ పిల్లలు బాగా చదువుకోవాలా, బాగా పైకి రాలా. ఉన్న ఆస్తిని ఖాళీ చేస్తూ ఉన్నారు. వీళ్ళ పిల్లలు ఎలాగా మంచిగా వాళ్ళ ఇదిలోనే వాళ్ళ సరౌండింగ్స్ వాళ్ళ రిలేషన్‌లోనే ఎవ్వరు అలా లేరనమాట. అలా వచ్చేసేటప్పటికి ఇప్పుడు వీళ్ళు ఎళ్ళగానే ఫంక్షన్‌కి అందరూ రండి, రండి అని లేచి మర్యాద చేస్తున్నారనమాట. అది చూడగానే వీళ్ళ చెల్లెలికి కోపం వచ్చేసింది. ఇదేంటి ఇన్ని రోజులు మనల్ని చూస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? అని విచారించింది. ఇన్ని రోజులు వీళ్ళ గురించి విచారించాలి. ఎందుకంత గౌరవం ఇస్తున్నారని అడిగితే, వాళ్ళ పిల్లలు ఇలాంటి పోస్టింగ్‌లో ఉన్నారు బాగా చదువుకొని అని చెప్పగానే, "ఆ! అలానా? మనకు తెలియకుండా పోయిందే. మన పిల్లలు చదువుకోలేదే ఇలా. వీళ్ళ పిల్లలు ఎలా ఇంత మంచి పోస్టింగ్‌లో ఉండొచ్చు" అనే కుళ్ళొచ్చేసిందండి చెల్లెలికి. కుళ్ళొచ్చేసి అక్కకి చెప్పడం స్టార్ట్ చేసిద్ది. ఇంకా అక్క గూడా కుళ్ళుకోవడం స్టార్ట్ చేసిద్ది. ఇద్దరు చెప్పుకోవడం ఇంతే. అంతేగాని పిల్లల్ని గమనిద్దాం. ఎంత మనీ ఉన్నా గూడా మంచిగా చదివిచ్చి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకొద్దామనే ధ్యాస లేకుండా ఎంతసేపటికి చాడీలు చెప్పుకోవడంలోనే వీళ్ళ టయాన్ని వేస్ట్ చేసేశారు. ఈ అమ్మాయి ఎప్పుడైతే వీళ్ళని వదిలేసి విడిగా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం స్టార్ట్ చేసిందో, పిల్లల్ని బాగా చదివిచ్చి మంచిగా సెటిల్ చేసేసింది బాగా. కదా! అప్పుడు ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు గొప్ప? వాళ్ళొచ్చి వాళ్ళ ధనానికి మనుషులు విలువనివ్వల. ఎంత డబ్బున్నా గూడా. వీళ్ళ చదువులకి, వీళ్ళున్న పోస్టింగ్‌కి అంత మర్యాదనమాట. ఇప్పుడు అందరూ ఇటువైపు తిరిగేశారు. ఇప్పుడు జనాల్ని జూసి మనం ఇది జేయగూడదండి. ఎవరు ఎప్పుడు ఎటువైపు వెళ్తారో మనం చెప్పలేం. మన దగ్గర ఎక్కువుందనుకోండి మన వైపొస్తారు. ఇంకో దగ్గర ఎక్కువుందనుకోండి ఇంకో వైపు వెళ్తారు. వాళ్ళని జూసి మనం మన తోబుట్టువుల్ని దూరం జేసుకోవచ్చా? చాలా తప్పు గదండీ! మన వల్ల అయితే సహాయం జేయాలి. ఏమన్నా వీళ్ళని కొంచెం లిఫ్ట్ చేద్దామని చూడాలి. లేదా గమ్మునుండాలి. అంతేగాని మన తోబుట్టువుని, మనతో పుట్టిన అమ్మాయిని అలా విడిగా పెట్టేసి అలా టార్చర్‌లు చేయటం చాలా తప్పు గదండీ! మనమే సిస్టర్సమే ఇలా జేస్తే బయటున్నోళ్ళు ఎలా జేస్తారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళొచ్చి మంచిగా సెటిల్ అయ్యి, మంచిగా సంపాదించుకుంటున్నారు. అంటే వాళ్ళంత ఆస్తులు లేవు వీళ్ళ దగ్గర ఇంకా. వీళ్ళంతా ఇదికి రీచ్ అవ్వలా. లేకపోయినా గూడా సొసైటీలో మంచి గౌరవం. వాళ్ళకి లేదు ఈ గౌరవం. దేని వలనొచ్చింది? చదువు వలనొచ్చింది. ఎప్పుడైనా చెప్తారు, మంచి వాళ్ళకి అన్నీ మంచే జరుగుతాయండి. మనకెంత ఆస్తులు, ఎంత పాస్తులున్నా గూడా మనకి మంచి మనస్తత్వం లేదనుకోండి, చెడ్డ బుద్ధులుందనుకోండి, మనల్ని ఎవరు పట్టించుకోరు. దేవుడికి గూడా మనం నచ్చకుండానే పోతాం గదా! వీళ్ళు తక్కువ స్థితిలో ఉన్నా గూడా వీళ్ళొక్క మంచి గుణాలు అందరిని అట్రాక్ట్ జేస్తాయనమాట. అలానే వాళ్ళ లైఫ్ గూడా ముందుకు సాగుతూ ఉంటది. భగవంతుడు ఇప్పుడు గాకపోయినా ఒకప్పుడు మంచి జేస్తాడు. వాళ్ళ పిల్లలకి మంచి జేశాడు. ఈరోజు వాళ్ళు సంతోషంగా, హ్యాపీగా ఉన్నారు. ఆ అమ్మాయికి ఏం గావాలి? మంచి హస్బెండ్. చక్కగా చూసుకుంటాడు. ఇద్దరు పిల్లలు మంచిగా చదువుకొని సెటిల్ అయ్యారు. మంచి అత్తామామ. ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా హ్యాపీ ఫ్యామిలీ అండి. వాళ్ళకి డబ్బులున్నాయి. భర్త పట్టించుకోరు. ఇద్దరిని అంతే. డబ్బులు తెచ్చేయడం వరకే. ఒక మంచి చెడ్డ ఏమీ లేదు. బయటికి తీసుకెళ్ళడం అవన్నీ ఏవీ లేదు. అలా డబ్బులు తెచ్చేస్తూ వాళ్ళు మిషన్‌లాగా డబ్బులు సంపాదించడంలోనే ఉన్నారు. ఈ అమ్మాయికి అన్నీ దొరికినాయి. అప్పుడు ఎవరు ఇందులో గొప్ప అంటే ఈ అమ్మాయే గదండీ! ఇలా కూడా సిస్టర్స్ ఉంటారా అని నాకు ఆశ్చర్యం వేసిందండి. ఏమంటే అన్ని చోట్ల ఇలా ఉండరండి. కొన్ని చోట్ల మరీ మోసంగా ఉన్నారసలు. వీళ్ళింట్లో ఎంత ఇది జరిగినా గూడా తొంగి గూడా చూడరనమాట. సరే మన సిస్టరు ఇంకొకళ్ళకి ఇలానే అప్పులైతే అక్క చెల్లెళ్ళు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళే. సరే వీళ్ళని కొంచెం లిఫ్ట్ చేద్దామని లేకుండా అసలెక్కడెళ్తే వీళ్ళొచ్చి మనల్ని మనీ అడుగుతారని జెప్పేసి చెల్లెలతో మాట్లాడడమే కట్ జేసిన అక్కలు గూడా ఉన్నారు. లేతే అక్కలకి అలా జరిగితే మనల్ని అడుగుతారని కట్ జేసిన చెల్లెళ్ళు గూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువైపోయినాయండి. ఒక మంచి బాండింగ్ లేదనే నేననుకుంటున్నాను.
మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఇలా జరిగిందా? వింటే ఆశ్చర్యంగా ఉందండి. ఇవన్నీ చూస్తున్నా, వింటున్నా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఉన్నారా అని. ఈ అమ్మాయి చేసింది మంచి పని కదా! అలాంటి సిస్టర్స్ మనకెందుకు? మనకి వాళ్ళ వలన ఒక్క పైసా. వాళ్ళ వాళ్ళ వలన మనకి ఒక్క పైసా కూడా ప్రయోజనం లేదు. మనమే ఎళ్లి చూడడం వల్ల మన డబ్బుని మనం కరగాస్తున్నాం. వేస్ట్‌గా ఖర్చు పెడుతున్నాం గదా! వాళ్ళ పిల్లలకి అన్నీ కొనుక్కెళ్ళి ఇవ్వడం. ఉన్న వాళ్ళకొచ్చి ఒక్క పైసా ఖర్చు పెట్టి వీళ్ళ పిల్లలకి కొనివ్వాలనే మనస్తత్వం లేదు. ఈ అమ్మాయి తీసుకెళ్ళి పెడుతూ ఉంది. ఎప్పుడైతే హస్బెండ్ చెప్పాడో తర్వాత గ్రహించి స్టాప్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ మనీ అంతా మిగిలింది. వాళ్ళ పిల్లలకి దేనికన్నా యూజ్ అయ్యిద్ది గదా! అలానే ఎవరైనా సరే అటు నుంచి ఎలా ఉన్నారో మనం గూడా అలానే ఉండాలి. వాళ్ళు మంచిగా ప్రేమని పంచుతున్నారా? మంచిగా చూస్తున్నారా? మనం గూడా అలానే పంచాలి. లేదా అర్థం చేసుకోండి. వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తున్నారు. మిమ్మల్ని దూరంగా పెట్టాలని చూస్తున్నారు. మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నప్పుడు మీరు అది ఎంత సొంత అక్కా చెల్లెళ్ళైనా సరే వెళ్ళకండి. మీకు మర్యాద లేని చోటికి అది అమ్మ వాళ్ళ ఇల్లైనా సరే ఆ గడప తొక్కకూడదని చెప్తారు కదా! పెద్దవాళ్ళు చెప్తారు. గౌరవించని వాళ్ళ ఇంటికి గడప తొక్కకూడదని. అలా తొక్కకండి. ఎందుకు మనం ఎందులో తక్కువ? వాళ్ళ వలన మనకు జరగబోయేది లేదు. వాళ్ళకుంటే వాళ్ళు తింటారు. మనకుంటే మనం తింటాం. అంతే కదా! అందువలన చూసి సొంత అక్కా చెల్లెళ్ళైనా వాళ్ళెలా బిహేవ్ చేస్తున్నారో చూసి మీరు అలా నడుచుకున్నట్లయితే మీ మర్యాదని మీరు కాపాడుకున్నట్లు. కదా! లేదు అని ఓవర్‌గా అక్కా చెల్లెళ్ళని పోయి అఫెక్షన్ ఎక్కువ చూపించారనుకోండి, అక్కడ మీకు అవమానం జరిగిద్ది. ఇదే ఈరోజు వీడియో. నేను నిజంగానే ఇది చూసి చాలా ఆశ్చర్యపోయానండి విని గూడా. అంటే కొంతమందిని ఏదో అటు ఇటు ఉంటారు. అవి సహజం. అయితే ఇంత మోసంగా బిహేవ్ చేస్తారా? డబ్బుని ఇది పెట్టుకొనని చాలా ఆశ్చర్యపోయానండి. ఇప్పటికి ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడదు. వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంది. వదిలేసిందనమాట. ఇంకొద్దు అలాంటి వాళ్ళతో మనకి. ఎంత సొంత అక్కా చెల్లెళ్ళైనని. మీరెవరైనా ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎవరు చెయ్యకూడదని నేను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.